కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో నాగ సాధువులని, అఘోరులని, దిగంబర్లని దర్శనం చేసుకుంటున్నాం. హిమాలయాల్లో బర్ఫాని బాబాలని, గొప్ప గొప్ప వాళ్ళని, నీళ్ళ లోపల ధ్యానం చేసేటోళ్ళని, నీళ్ళ పైన ధ్యానం చేసేటోళ్ళని, ఐసులో ధ్యానం చేసేటోళ్ళని, మంచులో ధ్యానం చేసేటోళ్ళని, మంచు గుహల్లో ధ్యానం చేసేటోళ్ళని, ఇప్పుడు నీటిపైన ధ్యానం చేసుకునే ఈ యొక్క నాగబాబాని మనం దర్శనం చేసుకుంటున్నాము. ఉత్తర భారత్లో హిమాలయాల్లో చాలా వాళ్ళు ఉంటారు, మహనీయులు. హిమాలయాల్లో ఐసు నీళ్ళలో చక్కగా తపస్సు చేసుకునే ఈ యొక్క నాగబాబాని దర్శనం చేసుకుందాము. ఈయన జలస్తంభన విద్యలో ఉంటారు. నీటి లోపల కూడా ధ్యానం చేసుకుంటారు, నీటిపైన కూడా ధ్యానం చేసుకుంటారు. కొద్దిసేపు ధ్యానము పైన చేసుకొని యోగాభ్యాసం చేసుకున్నాడు. పైన ఉండి యోగాభ్యాసం చేసుకొని మళ్ళీ ఆ యొక్క హిమాలయాల్లోని ఆ యొక్క మంచు నీళ్ళలో, చల్లటి నీళ్ళలో కూర్చొని ఆయన ఒంటి కాలు మీద ఏకపాదాసనము, పద్మాసనము, అలాగే రకరకాలుగా ఆసనాలతోటి, తర్వాత శవాసనము, రకరకాల ఆసనాలతోటి చక్కగా ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇట్లా రహస్యంగా మనము అప్పుడప్పుడు అలా హిమాలయాల్లో సంచరిస్తుంటే ఈ దృశ్యాలు మనకు అరుదుగా మనకు విచిత్రమైన ఐసులో ఉండేటోళ్ళు, ఐసు గుహలో ఉండేవాళ్ళు, నీళ్ళ మీద తేలుతూ ధ్యానం చేసేటోళ్ళు, ఇట్లా విచిత్రమైన వాళ్ళు హిమాలయాల్లో మనము వెతుకుతూ ఉంటే, తిరుగుతూ ఉంటే మన కెమెరాల్లో బంధించవచ్చు వాళ్ళ దృశ్యాలని. అవి అరుదుగా మనము అంటే అలర్ట్గా కెమెరా పెట్టుకొని ఉండాలి, అలర్ట్గా మనము ఉండాలి, ఎప్పుడు ఏ దృశ్యం వస్తుందో అన్నట్టుగా. ఫారిన్ వాళ్ళు చాలా గొప్ప గొప్ప వీడియోల్ని బంధిస్తారు కెమెరాలు, ఎందుకంటే వాళ్ళు 100 సంవత్సరాల కిందనే కెమెరాలు పట్టుకొని తిరుగుతారనమాట. ఎప్పుడు అలర్ట్గా ఉంటుంది. కొన్ని అసలు చాలా దృశ్యాలని వాళ్ళు బంధించగలుగుతారు. కనుక మనం కూడా ఇప్పుడు ఇది ప్రపంచము, కెమెరా ప్రపంచం కనుక ఇప్పుడు కెమెరా అలర్ట్గా ఉన్నప్పుడు హిమాలయాల్లో మనకు చక్కగా మంచి దృశ్యాలు మనకు కెమెరాలో బంధించవచ్చు. అలాగే ఇంకొకటి, అందరూ కొన్ని పర్మిషన్లు తీసుకోవాల్సి వస్తుంది ఆ యోగులవి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు రహస్యంగా ఉండేవాళ్ళు కనుక మా మిత్రులు, మా యొక్క సాధువులే కనుక మాకు ఏ పర్మిషన్ లెక్కలేదు, డైరెక్ట్ పోయి ఇంటర్వ్యూలు చేయగలుగుతాము, వాళ్ళతో కలవగలుగుతాము. ఈ మహానుభావుడు 24 అవర్స్ కూడా ఇలాగే ధ్యానం చేసుకోగలుగుతాడు. ఆ రాయి పైన కూర్చొని ధ్యానం చేసుకొని కాసేపు ప్రాణాయామ అభ్యాసం చేశాడు. మళ్ళీ నీళ్ళ మీదకి వచ్చేసి కూడా చక్కగా ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇట్లా నీళ్ళ మీద తేలుతూ రోజంతా ధ్యానం చేసుకునే వాళ్ళు ఎలా మరి ఆ చల్లని నీళ్ళలో ఎలా ఉండగలుగుతారు అంటే శరీరంలో ఉష్ణాన్ని పెంచగలుగుతారు వాళ్ళు. ఆ ఉష్ణంకి తట్టుకొనికి చల్లటి నీళ్ళలో ఆ ఉష్ణానికి శాంతి కలుగుతుందన్నమాట. కనుక లోపల ఉష్ణాన్ని పుట్టించగలుగుతారు, లోపల చలిని పుట్టించగలుగుతారు, వేడిలో చలిని పుట్టించగలుగుతారు, చలిలో వేడిని పుట్టించగలుగుతారు. ఇటువంటి మహనీయులు ఎందరో రహస్యంగా నీళ్ళ లోపల, నీటిపైన ధ్యానం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు హిమాలయాల్లో. ఈ నాగ సాధువులని మనం ఎందరినో దర్శనం చేసుకుంటున్నాము ఉత్తర భారత్లో. చాలామంది ఉండొచ్చు ఇక ఋషికేశ్, హరిద్వార్లో, కానీ గుహల్లో ఉంటాయి. ఋషికేశ్లో కనీసం 200 గుహలన్నీ ఉంటాయి కొండ మీద. అక్కడక్కడ గుహల్లో రహస్యంగా ఉంటారు సాధువులు. వాళ్ళని మనం కలుస్తూ ఉంటాము. మా మిత్రులే చాలామంది ఉన్నారు. వారిని అప్పుడప్పుడు మేము చాలా కాలం వాళ్ళతో కలిసి ఉన్నాము. ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఒకసారి, సంవత్సరంలో ఒకసారి ఎప్పుడన్నా వెళ్ళి మేము అక్కడ ఉండేసి వస్తుంటాము. మాకు నచ్చినవి హిమాలయాలే చాలా ఇష్టం, అక్కడ ఉండడమే చాలా ఇష్టం. లోకసేవ కోసమై గురువులు పంపిస్తే ఇక్కడికి వచ్చినాము. ఆధ్యాత్మిక యోగ మార్గము, ధ్యాన మార్గము, ఆధ్యాత్మిక మార్గము చేయడానికి సేవ కోసం వచ్చినాము, సంపాదించుట కోసం కాదు. సంపాదించడానికైతే కమర్షియల్ ఆశ్రమాలు చాలా ఉన్నాయి, కార్పొరేట్ ఆశ్రమాలు, కార్పొరేట్ స్వామీజీలు చాలా ఉన్నారు. దానికి స్వామీజీ కావాల్సిన అవసరం లేదు. గురాస్తులో కూడా ఆధ్యాత్మిక గురూజీలు అని చాలా హెలికాప్టర్లు మెయింటైన్ చేస్తున్నారు ఆధ్యాత్మికం పేరులో. కనుక ఈ విధంగా ఎందరో సాధు సత్పురుషులు చిన్నప్పుడే ఇక్కడ 3-4 ఏటనే సన్యాసులు అవుతారండి. చాలామంది మహనీయులు ఉన్నారు. ఇలా లోకా సమస్త సుఖినో భవంతు. ఓం